షాకిర్ గారు, చెప్పండి. మరి రాజకీయ విశ్లేషకులు నాగార్జున గారు ఒకటే మాట చెప్తున్నారు ఈ పరిస్థితుల్లో, ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఎందుకంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి అసలు ఇంకే పార్టీకి పోను అంటూ ఆయన అలా చెప్పారని పదే పదే అందరూ మీరంతా చెప్తున్న వేళ షర్మిల ఏమంటే అదే, షర్మిలతోనే కలిసి నడుస్తా అంటూ ఆయన చాలా క్లియర్ కట్గా వెల్లడైతే చేశారు. మరి ఇలాంటి పరిణామాలే ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో, ఎవరైతే అసమ్మతివాదులు ఉన్నారో వాళ్ళంతా షర్మిల వైపు, కాంగ్రెస్ వైపు క్యూ కట్టే ప్రమాదం లేకపోలేదు. మరి వైసీపీ ఇప్పుడు చాలా జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన సమయం ఆసన్నమైంది అంటున్నారు. దీనికి ఏం చెప్తారండి? మేడం, ముందుగా ఇక్కడ షర్మిలమ్మ గురించి చెప్పాలంటే ఇప్పుడు కాంగ్రెస్, ఇందాక రాజేష్ గారు అన్నారు, కొంత నేను ఆయన చెప్పిన దానికి అగ్రీ చేస్తాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇంకో ఎలక్షన్స్ ఇంకో 2 నెలలు 3 నెలలు ఉన్న సమయానికి ఈ రోజు వచ్చేసి ఏదో చేసేస్తుందని చెప్పేసి, లేకపోతే ఇంకేదో జగన్మోహన్ రెడ్డి గారి ఓటు బ్యాంకింగ్ పొలలు కొడతారనేది అది అవాస్తవం. ఎందుకంటే షర్మిలమ్మకే ఇంకా రూట్ మ్యాప్ లేదు, తను ఏం చేయాలంటే క్లారిటీ లేదు. షర్మిలమ్మకి కాంగ్రెస్ ఉంటుంది కదండి, కాంగ్రెస్ కున్న షర్మిలమ్మకు ఉండాలి కదా. అంతే కదా, షర్మిల గారు రావాలి ఇక్కడ. షర్మిల గారు వస్తే షర్మిల గారితో ప్రయాణం చేస్తారు రాజకీయ గారు, ఆమె రానప్పుడు ఇంకెవరితో ప్రయాణం చేస్తారు. బట్ ఇప్పుడు ఏంటంటే జనాలకు కూడా చాలా క్లియర్ గా తెలిసిపోతుంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వచ్చి అసలు కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయిపోయింది. ఎందుకంటే విభజన చట్టంలోని హామీలు ఎప్పుడైతే అమలు అవ్వలేదో అప్పుడే కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయిపోయింది. సో ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్ నమ్మే పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రం లేదు. షర్మిల గారు వచ్చినా లేకపోతే ఇంకెవరు వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ వైపుకి ఎవరు వెళ్ళినా అది వాళ్ళ రాజకీయ జీవితానికి చర్మాంతం. మీరు గతంలో కూడా అంటే నేనేం చెప్తున్నానంటే ఇక్కడ ఏం జరిగిందంటే క్లియర్ గా వైసీపీ అధినాయకత్వం ఏదైతే ఉందో అది మొదటి నుంచి కూడా వాళ్ళ ఎమ్మెల్యేలకు చెప్పుకుంటా వెళ్తుంది. ఏమని, మీ ఏరియాలో ఈ సమస్యలు ఉన్నాయి, ఇవి పరిష్కారాలు, మీరు ప్రజా వ్యతిరేకతను మూట కట్టుకుంటున్నా, మీరు కొంచెం మారాలి, ఈ గ్రాఫ్ పెరగాలని 2 సంవత్సరాల క్రితం నుంచి నేను చెప్పడం జరుగుతాం. దీన్ని ప్రజాజీవన పెట్టిన వాళ్ళు ఈ రోజు కొంతమంది సఫర్ అవ్వడం జరుగుతుంది. వాళ్ళు అది అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకుండా ఈ రోజు మాకు ప్రజా వ్యతిరేకత ఉన్న చోట మేము సీట్లు ఇస్తాం. సో ఇలా వెళ్ళిన వాళ్ళు ఏదో ఒక ఆల్టర్నేట్ చూసుకోవాలి. కాబట్టి కష్టంగా వెళ్తారు. దానికి ఎంతమంది వెళ్ళాలి? ఇప్పుడు కోటమిరెడ్డి కిషన్ రెడ్డి గారు ఉన్నారు, టీడీపీ పార్టీలోకి వెళ్ళారు. వెళ్ళబోయే ముందు అనుచరులతో పెద్ద మీటింగ్ కండక్ట్ చేశారు. అప్పుడు వచ్చిన జనాలు ఎంతమంది ఉన్నారు? టీడీపీలో ఆయనతో పాటు వెళ్ళిన వాళ్ళు ఎంతమంది? సో అనుచరులు వెళ్తారు. ఎక్కడ క్యాడర్ అలాగే ఉంటుంది. జగన్ క్యాడర్ అనేది రాష్ట్ర నాయకులు ఎవరైతే ఉంటారో, జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళని చూసి క్యాడర్ ఉంటుంది. కానీ ఎవరైతే నాయకులు ఉంటారో, ఈ నాయకుల చుట్టూ తిరిగే వాళ్ళు అనుచరులు మాత్రమే ఉంటారు. ఈ అనుచరులు మాత్రమే అతనితో పాటు వెళ్తారు. దీనివల్ల పెద్ద నష్టమేం జరగదనేది నా అభిప్రాయం. కానీ అవునన్న కాదన్న వైఎస్ఆర్ కి ఉన్న అంటే చరిష్మా చాలా గొప్పది. మరి ఆయన కుమారుడు కుమార్తెగానే వీళ్ళు ముందుకు వచ్చారు. షర్మిల సార్ మీరు అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళకపోయినా ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఎలా వెళ్ళారు, ఎవరైతే ఉన్నారో అంటే సీనియర్ నాయకులు ఖచ్చితంగా బయటకు చెప్పకపోయినా వాళ్ళలో మేము ఎప్పటి నుంచి వైఎస్ఆర్ ని కాంగ్రెస్ ని అంటుపెట్టుకుని ఉన్నాము, ఇప్పుడు అంటే లోపల వాళ్ళందరూ మొదలుపడుతున్నదంతా బయటకు వెళ్ళగే క్రమంలో షర్మిల చెంతకు చేరే అవకాశాలు కూడా ఉన్నాయి కదండి. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళకపోయినా వైఎస్ఆర్ టీపీని ఒక పార్టీని నడిపిన ఒక తనకి ఎక్స్పీరియన్స్ ఉంది. అలాగే అన్నబదులు ఆమంతా పాదయాత్ర చేశారు, ప్రజలతో మమేకం అవ్వడం తెలుసు. షర్మిల సొంతంగా పార్టీని ఏర్పాటు చేసుకోలేరా? షర్మిల గారు ఆల్రెడీ అక్కడ తెలంగాణలో ఒక పార్టీ స్థాపించారు. దానికే దిశానిర్దేశం లేదు. చివరి వరకు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ వచ్చారు, బీఆర్ఎస్ విమర్శించారు, చివరికి కాంగ్రెస్ కి మద్దతు చెప్పారు. ఒక క్లారిటీ లేదు షర్మిల. అదే విధంగా ఇక్కడ ఆంధ్రాలో రావాలా, ఎప్పుడు రావాలి, ఆల్రెడీ టైం మించిపోయింది. ఇక మాక్సిమం అనుకుంటే ఒక 60 to 80 days లో ఎలక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ రావడం వల్ల కూడా పెద్ద ఉపయోగం లేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో షర్మిల గారు ఇక్కడ పగ్గాలు చేపడతారనేది నేనైతే దాన్ని నమ్మట్లేదు. ఇంకోటి కూడా ప్రజాస్వామ్యంలో ఏంటంటే ఆర్కే గారు కానివ్వండి, ఇంకెవరైనా కానీ గతంలో కూడా తెలుగుదేశం పార్టీలో కూడా జరిగినాయి, బీజేపీలో జరిగినాయి, పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీలు కూడా జరిగినాయి. చాలా అత్యంత విధేయులు అనుకునే వాళ్ళు కూడా పార్టీని వీడారు. ప్రజాస్వామ్యం ఏంటంటే వాళ్ళకి ఖచ్చితమైన స్వేచ్ఛ ఉంటుంది, ఏ పార్టీలో చేరే హక్కు వాళ్ళకు ఉంటుంది. రైట్ అండి. అయితే ఏది ఏమైనా షర్మిల రాక్ అనేది వైఎస్ఆర్సీపీకి ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనుకుంటున్నారు, లేదంటారా, ఏమంటారు? మరి నేను అనుకునేది తనకే క్లారిటీ లేనప్పుడు మనం వెరీ ఎర్లీ టు అనుకుంటుంది. వచ్చినా కూడా పెద్ద ప్రభావం ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఫిక్స్ అయిపోయారు. వాళ్ళ మైండ్ సెట్స్ పలానా పార్టీకి మేము ఓట్ వేయాలని చెప్పేసి ఫిక్స్ అయినప్పుడు కొత్తగా ఒక పార్టీ రావటం వల్ల, ఒక నాయకులు రావటం వల్ల దానివల్ల పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదని నేను అనుకుంటున్నాను. ఓకే, రైట్ అండి. దుర్గా ప్రసాద్ గారు, మనం జగన్